యోగ విద్య యొక్క సమగ్ర అవగాహనకి మనం ప్రయత్నం చేస్తున్నాం. నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి మొదటి మెట్టు, చివరి మెట్టు కాదు ఇది. ఈ మొదటి మెట్టులో మీరు అడుగు పెట్టాక నిజమైన యోగ సాధన చేసుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టొచ్చు, కొన్ని జన్మలు పట్టొచ్చు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీరు ఎంత టైం తీసుకుంటారు అని. మెలకు వచ్చింది, పొద్దున్న 5 గంటలకు మీకు మెలకు వచ్చింది, ఇమీడియట్గా లేచిపోయి పనులు చేసుకోవచ్చు. పొరలాడుతో, కునుకు తీస్తూ, పని మనిషి వచ్చింది తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. పేపర్ వాడు రావటం తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. పాలవాడు రావటం తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. ఇంట్లో వాళ్ళు కూరలు బేరం చేస్తాం తెలుస్తుంది, మళ్ళా కునుకు తీసాం. 7:30కి లేవచ్చు మంచం మీద నుంచి కదా. కానీ మెలకు మీకు 5:30కే వచ్చింది. మెలకు మీకు ఈ రోజే వచ్చింది, ఈ క్షణమే వచ్చింది. ఈ మెలకుని మీ ఆలస్యము, తంద్ర, దీని ద్వారా ఆలస్యం చేసుకుంటారా? ఈ క్షణంలోనే మీరు యోగులైపోతారా? ఆ భావన, దాన్నే గురుదేవులు యుగ సంధి అన్నారు. సంధికాలం. ఆ సంధికాలం ఒక్కొక్కళ్ళకి ఒకలాగుంటుంది, కానీ ప్రకృతిలో కూడా సంధికాలం ఉంటుంది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించే ముందు చీకటిగానే ఉంటుంది. చాలా మంది ఏం చెప్తూ ఉంటారు అంటే, అసలు సూర్యుడు ఉదయించే ముందే చీకటి చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందిట. మెల్లిగా ఉషోదయం అవుతుంది, మెల్లిగా వెలుతురు వచ్చేస్తుంది. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి సంధికాలము. దేశం అందరికీ ఒకటే, ఈ సంధికాలం మారదు. పంచాంగంలో టైం టేబుల్లో వేస్తాడు, ఇవాళ 5:20కి సూర్యోదయం అన్నాడు అనుకోండి, అది అందరికీ 5:20కి సూర్యోదయం. మీకోసారి ఇంకోళ్ళకోసారి అవ్వదు. అలాగే నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి సూర్యోదయానికి ఇది సంధికాలం. 1980 నుంచి 2000. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యోదయం. తొందర ఎందుకు పడుతున్నామో అందుకు అర్థం చేసుకోండి. ఇంకా 1.5 సంవత్సరాలే ఉంది మీకు. దీన్ని మీరు మార్చలేరు. మళ్ళా మీకు కావాలి అంటే ఈ సంధికాలం రాదు. ఈ కారణాల వల్ల, ఆ కారణాల వల్ల, అనేక కారణాల వల్ల మీరు ఆ సంధికాలాన్ని దాటేస్తే వెలుతురు వస్తుంది, చీకటిగా ఏమి ఉండదు తర్వాత. కానీ సంధికాలంలో ఉండేటటువంటి అమృతత్వ ఘడియలు, అద్భుతమైనటువంటి తరంగాలు మళ్ళీ రావు. మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తాయి. దానికి గందరగోళం అంతా మిమ్మల్ని మేలుకోమని చెప్పేది అందుకు. నేను రిటైర్ అయిపోయాను మాస్టారు, నాకు వయసు అయిపోయింది మాస్టారు, నాకు రోగం ఉంది మాస్టారు, నా పిల్లల బాధ్యత ఉంది మాస్టారు. ఉంటాయమ్మా, అన్నీ ఉంటాయి. కానీ సూర్యోదయం ఆగదే. నేనేం చేసేది? నిజమే, నాకు బాధే మీ బాధతో, కానీ నేనేం చేయగలను? నేనేం చేయలేను. కానీ అమృతత్వ ఘడియలు వచ్చినప్పుడు తెలియని వాళ్ళు ఒక చిన్న మాటని తప్పించేసుకోవచ్చు. మాకు తెలిసి ఉంటే ఊపి పారేసేవాళ్ళం. మీకు తెలుస్తోంది కదా, మీకు చెప్తున్నాం కదా. అందులో నేను ఈ జూలై 1వ తారీఖు నుంచి కుండ బదలగొట్టే స్పష్టంగా అది తప్ప నాకు ఇంకో ధ్యేయం లేదు అని చెప్తున్నాను. నేను మన కోసమే, నా కోసం కాదు ఇది చెప్పేది, మన కోసం. ఎంతో ఆర్తితో చాలా మంది ఈ కాలంలో ఫిష్ అవుట్ ఆఫ్ ద సీ అనే మాట వినుంటారు మీరు. అంటే చేప సముద్రం నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది? ఎంత గందరగోళంగా ఫీల్ అవుతుంది. మనం కూడా ఈనాటి సమాజాన్ని చూసి అలాగే ఫీల్ అవుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే, మన ప్రారంధ కర్మ వల్ల ఈ దేశకాల పరిస్థితుల్లో పుట్టాల్సిన వాళ్ళం కాదు. ఇది అహంకారం గురించి నేనే మాట్లాడటంలే. మా కాలేజీలో మైక్రోబయాలజీ ఉంది, బయోకెమిస్ట్రీ ఉంది. బయోకెమిస్ట్రీ వాళ్ళకి పరీక్షలు అయిపోయి ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి.
మా వాళ్ళు నిన్నటి నుంచి పరీక్ష మొదలెట్టారు. మా వాళ్ళకి పరీక్ష రోజులు, బయోకెమిస్ట్రీ వాళ్ళకి, మైక్రోబయాలజీ వాళ్ళకి పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన రోజు. తేడా అర్థమవుతుంది కదా. మైక్రోబయాలజీ వాళ్ళు ఆనందిస్తున్నారు, రిజల్ట్స్ వచ్చేసాయి, అది వాళ్ళ కర్మ. బయోకెమిస్ట్రీ వాళ్ళకి రిజల్ట్స్ కాదు, పరీక్షలు రాస్తున్నారు వాళ్ళు. ఎటైనా పడవచ్చు, కష్టపడి చదివారా పాస్ అవుతారు. మైక్రోబయాలజీ వాళ్ళు స్నేహితులు ఉంటారుగా, సేమ్ క్లాస్మేట్సే కదా, వాళ్ళ పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి, పదండి పార్టీ ఇస్తున్నాం అని చెప్తే రేపు పేపర్ ఉంది వాళ్ళకి, పార్టీకి వెళ్తారు. స్నేహ ధర్మాన్ని నిర్వర్తించుకుని అంత దగ్గర స్నేహితుడు పార్టీకి వెళ్ళకపోతే అట్ట అని పార్టీకే వెళ్తారు, లేదా పరీక్ష ఉంది రేపు నాకు అని పరీక్ష రాస్తారు. ఉదాహరణ అర్థమైంది కదా. మీ పరిస్థితి కూడా అంతే. మీకు పరీక్ష రోజులు ఇవి. ప్రపంచానికి పరీక్ష రోజులు అయ్యో లేవో మీకు అనవసరం, వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసే రోజులేమో. వాళ్ళ సబ్జెక్ట్ వేరు, మీ సబ్జెక్ట్ వేరు. చాలా జాగ్రత్తగా ఈ తేడా నిరంతరం మనసులో గుర్తుంచుకోండి. ఇది మర్చిపోతున్నారు మీరు. నిరంతరం ఇది మీ మనసులో ఉండాలి. మీ పరీక్షలు వేరు, మీ స్థాయి వేరు. అది గొప్ప తక్కువ అర్ధరహితమైనటువంటి ప్రశ్న. మీరు వాళ్ళని చిన్నవాళ్ళని అనుకోవద్దు, మీరు గొప్ప వాళ్ళని అనుకోవద్దు. వాళ్ళు మైక్రోబయాలజీ ఎంఎస్సీలు, మా వాళ్ళు బయోకెమిస్ట్రీ ఎంఎస్సీలు, ఇద్దరు ఎంఎస్సీలే. వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేసాయి, వీళ్ళకి ఇంకా పరీక్ష రాస్తున్నారు. అది తేడా. ప్రపంచంలో మనుష్యాణం సహస్రేషు కశ్చిన్ మాం వేత్తి తత్వత. శ్రీకృష్ణుడు అంటాడు, జగద్గురు 1000 మందిలో ఒకడికి మాత్రమే అసలు ఈ తత్వం అర్థమవుతుంది. లేకపోతే భగవంతుడు పూజ ఎందుకు చేస్తున్నావురా? నా రోగం తగ్గటానికి. భగవంతుడు పూజ ఎందుకు చేస్తున్నావురా? ఏదో నాకు బాధ వచ్చింది, ఈ కష్టాలు వచ్చే కష్ట నివారణకి. భగవంతుడు కొరికే నేను పూజ చేస్తున్నాను అనేవాళ్ళు మీకు ఎక్కడైనా కనిపించారా? కానీ మీరు ఆ సంస్కారం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇక్కడ కూర్చోరు మీరు. కానీ మీకు రిజల్ట్స్ వచ్చేసి పార్టీ చేసుకుంటున్న వాళ్ళ సంసర్గం వల్ల వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు కదా అని మీ పరీక్ష యొక్క తీవ్రత మర్చిపోతున్నారు. ఆ తీవ్రత నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీకు కోడలు ఉండొచ్చు, కొడుకులు ఉండొచ్చు, వాళ్ళకి ఇది నేర్పకండి. అనవసరం వాళ్ళకి. వాళ్ళ పరీక్షలు అయిపోయాయో లేదో మనకు అనవసరం. అది వాళ్ళు మన సబ్జెక్ట్లో లేరు. ఉంటే ఆవేదన ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తుంది. మీరు వాళ్ళని లాగటానికి ట్రై చేయకండి, కానీ మీరు వెళ్ళిపోకండి. అది నా బాధ. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. మీరు వెళ్ళిపోతున్నారే అని బాధ తప్ప వాళ్ళు రావటం లేదని నాకు బాధ లేదు. రాకుండా ఉంటేనే ఇష్టపడతాను నేను. డిస్టర్బ్ అవుతాం కదా మనం. కానీ ఇతరులకి చెప్పకపోతే అసలు వాళ్ళకి తెలియదుగా పరీక్షలు ఉన్నాయని. ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, మీరు రెడీ అవ్వండి అన్నాం అనుకోండి, డేట్ వచ్చేసింది మీకు ఇంకా తెలియలేదా అని ఆ మాత్రం చెప్పండి మీరు. అంతే తప్ప వాళ్ళని ఈ దారిలోకి మళ్లించడానికి మాత్రం ప్రయత్నించకండి. కానీ దయ ఉంచి మీరు వారి దారిలోకి వెళ్ళకండి. ఆ వెళ్లే ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ఇక్కడికి రమ్మంటా నేను, గుర్తు చేయటానికి. ఏంటి అక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది? మీకున్నటువంటి కష్టాలు కానీ, మీకున్నటువంటి బాధ్యతలు కానీ, మీకున్నటువంటి బరువులు కానీ కర్మ సంబంధమైనటువంటివి కాదు. మీరు రుణగ్రస్తులు కారు. దేశకాల పరిస్థితుల వశాత్తు మీరు అక్కడికి ఉండాల్సి వచ్చింది, తప్పదు కదా. శరీరం కావాలి. ఇది సంధికాలం అని తెలుసు. ఎక్కడ పుట్టాలి? భారతదేశంలోనే పుట్టాలి. భారతదేశంలో ఎక్కడ పుట్టాలి? ఈ విషయాలు అవగాహనకి తీసుకొచ్చేటటువంటి కుటుంబాల్లో పుట్టాలి. అంతవరకు మాత్రమే మన కుటుంబాలతో మనకి సంబంధము. చాలా స్పష్టంగా ఇది మీరు అర్థం చేసుకుంటే మీ బాధ్యతలు మాత్రమే మీరు గుర్తుంచుకోండి అని నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. బాధ్యత ఎందుకు? ఇక్కడ వచ్చి కూర్చున్నాం మనం, మన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కార్యక్రమాలు చేసుకుంటున్నాం కదా అని తలోటి పీక్కుపోయటం మొదలెట్టామనుకోండి, రేపు కార్యక్రమాలు చేసుకోవడానికి వీలున్న పరిస్థితులు రావు. అలాగే మీ కుటుంబ పరిస్థితులు, మీ బాధలు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అది మీ గ్రోత్కి కావలసినటువంటి పరిస్థితులు. విత్తనాన్ని తీసుకెళ్లి భూమి లోపల పడేస్తాం మనం. కారు చీకటిలో ఉక్కిరి బిక్కిరి చేసేస్తాం కదా.
విత్తనానికి కోపం వచ్చింది అనుకోండి, హాయిగా ఆడుకుంటున్నాను, గాలి తగులుతోంది, ఆరు బయట ఉన్నాను నేను, వీడెవడో తీసుకొచ్చి ఈ బురదలో పడేశాడు నన్ను, లోపల ఎక్కడోను భూమి లోపల ఓ అడుగు లోపల నాటేశాడు. ఎందుకు నాటాం? ఆ బురద, ఆ చీకటి, ఆ గందరగోళ పరిస్థితులు లేకపోతే విత్తనము అంకురించదు. అంకురించి చూపించండి, మీరు చూపించండి, ఒక విత్తనాన్ని చూస్తాను నేను. మరి మీరు ఏ బాధ లేకుండా నేను అంకురించగలను అని ఎలా అనుకుంటున్నారు? మీరు అంకురించలేరు. అది అర్థం చేసుకోండి. మీ బాధల యొక్క మాస్టరు టైం అయిపోయింది, ఇంకా మాకు కష్టాలు ఎన్నాళ్ళు. కొన్ని విత్తనాలు అన్నీ ఒకేసారి నాటుతాం కదా, అన్నీ ఒకేసారి అంకురిస్తాయా? ముందు వెనక ఉంటే కాలగతిలో అంకురించడానికి టైం పట్టొచ్చు. గాబరా పడకండి. అంకురించటానికి తగిన పరిస్థితులు ఉన్నాయి అన్నదానికి కారణం ఏంటంటే మీరు చూపిస్తున్నటువంటి ఈ వ్యాకులత, మీరు చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్. అది అర్థం చేసుకోండి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అని నేను మీకు చెప్పినప్పుడు ఇది ఆ వెనకాతలు ఉన్నటువంటి అవగాహన ఇది. అందుకే చెప్పాను నేను, రౌండ్ ఆఫ్టర్ రౌండ్ మీరు ఇక్కడికి వస్తే తప్ప నేను చెప్తున్నటువంటి మాటల యొక్క పరిపూర్ణ అవగాహన మీకు రాదు. మీ బాధ్యతలు మాత్రమే మీకు ఉన్నటువంటి కర్మ సంబంధం. ఇంచేతరి మీకు ఉన్నటువంటి కర్మ సంబంధం కావాలి మీకు శరీరం. ఈ విషయాలు మీకు అర్థం అవటానికి అంతే. మీ కుటుంబాలతో మీకు ఉన్నటువంటి సంబంధం. ఆ తర్వాత ఏముంది? సమాజాన్ని చూసి మనం వాతలు పెట్టుకుంటాం. చేయకండి అది. మీ బాధ్యత నెరవేర్చి ఊరుకోండి. అంతకంటే ఎక్కువ మీరు సమాజంలో ఇరుక్కున్నారో ఈ సాధన మీరు చేసుకోలేరు. బాధ్యత వదిలేశారో ఈ సాధనలో మీకు పరిపూర్ణత రాదు. గీత చూసుకోండి మీరు. దానికి నేను ఇచ్చిన మీకు ఫార్ములా ఒకటే, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రెండో ఫార్ములా ఏంటి? నేచరే మీకు గురువు. దానికి ఉదాహరణ ఇక్కడ నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలే. జూలై 1వ తారీఖున ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఆగస్టు 1వ తారీఖు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మీరు కాస్త గమనించుకుని ఉంటే మీలో చాలా మంది అప్పుడు వచ్చారు, ఇప్పుడు వస్తున్నారు. కొత్తగా వచ్చిన అప్పుడున్న పరిస్థితులు తెలుసు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు తెలుసు. ఏం మార్పులు వస్తున్నాయి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ జరిగేటటువంటి మార్పులు సంపూర్ణ విశ్వ భవిష్యత్తును మార్చబోతున్నాయి. తర్వాత మీకు తెలుస్తుంది అది. అందులో మీరు కూడా పాలు పంచుకోబోతున్నారు. కానీ ఆ పాలు పంచుకునే ముందు ఇవి రెండు మీ నెత్తురులో లీనమైపోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. బాధగా ఉందా? ఎదుటవాడి వల్ల ఆ బాధ మీకు రావటం లేదు. మీకు మిగతా వాళ్ళకి అది కారణం కావచ్చు, మీకు అది కారణం కాదు. ఇందువల్ల మీరు ఒక విశాలమైనటువంటి శక్తి యొక్క సంరక్షణలో ఉన్నారు. అది మీకు తెలియటంలే. ఆ సంరక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు తెలీదు. కబీర్ దాస్, సమర్థ గురు రామదాస్, శ్రీరామకృష్ణ పరమహంస లాంటి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తికే తన 16వ ఏట వరకు ఏ గురువు సంరక్షణలో అతను ఉన్నాడో తెలియదు అతనికి. అందుకు ఆత్మకథలు చదవమనేది మీకు తెలీదు. తెలుసా? శ్రీరామ శర్మ ఆచార్యకి నేను శ్రీరామకృష్ణ పరమహంస అని తెలియదు కదా. ఎప్పుడు తెలిసింది? తెలియవలసి వచ్చినప్పుడు తెలిసింది. ఎవరు చెప్పారు? ప్రకృతి చెప్పింది. బయట గురువు చెప్పడు. బయట ఉన్నటువంటి వ్యక్తిని మీరు గురువుగా ఎప్పుడూ చచ్చినా స్వీకరించకండి. స్వీకరించారో మీరు కొంప ముంచుకున్నారే. మరి బయట ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? చెప్తాడు. పుస్తకంలో మీరు ఈ ప్రయోగం చేయండి అని చెప్పాడంటే పుస్తకం గురువు అయిందా? పుస్తకం కాళ్ళకి మొక్కుతామా? కానీ పుస్తకం పాడైపోకుండా కాపాడుతాం, అది వేరే విషయం. వానజల్లులో పడయ్యం, బురదలో పడయ్యం. ఎందుకంటే ఆ పుస్తకం నుంచి మనం నేర్చుకుంటున్నాం కనుక. అంతే. అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వకండి. మరి దేనికి విలువ ఇవ్వాలి? ఒక అరగంట సేపు శ్వాస ఆపి చూపించండి, చూస్తానండి. అరగంట సేపు ఎందుకు? 2 నిమిషాలు ఆపి చూపించండి. హీరోలు ఏం చేయలేము. ప్రకృతి అవశ్యం, ప్రకృతి అవశ్యం. నిజత ప్రకృతి మిమ్మల్ని ఎక్కడ ఉంచిందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. అది ఎంత అద్భుతమైనటువంటి శాంతి,
ఎంత అద్భుతమైనటువంటి శక్తి మీలో వస్తుందో మీకు అర్థం కావటం లేదు. ఎందుకంటే సమాజం అలా తగలడేసింది. సమాజం మనకి చెప్పింది మీ బుర్రకి ఎక్కుతోంది తప్ప ఋషులు చెప్పింది మీ బుర్రలకి ఎక్కటం లేదు. సమాజానికి ఏం తెలుసని? యోగ విద్య అంటే ఏంటో తెలీదు. మీరు యోగ సాధన చేస్తున్నారు కదా మీకు దగ్గు ఎందుకు వచ్చిందంటుంది. మీరు యోగ సాధన చేస్తున్నారు కదా మీకు కష్టాలు ఎందుకు వచ్చాయంటుంది. యోగ సాధనకి కష్టాలకి సంబంధం లేదు. కష్టాలు మీరు ఇదివరకు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన్ని ఎవ్వడూ మార్చలేడు. రామకృష్ణ పరమహంస యొక్క మేనకోడలు పిచ్చిది. చదివారా? చదివిందరు మీరు. గురువుల చరిత్ర ఎక్కడ చదివి ఉంటారు? ఒకళ్ళ ఇద్దరు తలదూపుతున్నారంటే. చివరి క్షణం వరకు శారదామాత ఆ అమ్మాయితో బాధపడుతూనే ఉంది. ఎంతమంది పిచ్చివాళ్ళని ఆవిడ క్యూర్ చేసిందో. మరి ఇక్కడ ఎందుకు క్యూర్ చేయలేకపోయింది? కర్మ అంటే అర్థమవుతుంది కదా. అంచేత మీరు మీ పరిస్థితులను మార్చడానికి ట్రై చేయకండి. ప్రకృతి మారుస్తుంది పరిస్థితుల్ని. మీరు వదిలేస్తే ప్రకృతి మార్చిస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో ఉన్నటువంటి చాలా సహజ గుణం ఏంటంటే మార్పు. అసలు స్థిరంగా ఉండలే. మీకు కష్టాలు స్థిరంగా ఉన్నాయి అంటే కారణం ఏంటంటే మీరే పట్టుకున్నారు దాన్ని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెప్తే నమ్మరు చాలా మంది నమ్మరు. అమెరికాలో 70 ఏళ్ల ఒక కోటీశ్వరురాలు ఎడ్గర్ కేసీ దగ్గరికి వెళ్ళింది. ఎడ్గర్ కేసీ గురించి నేను మీతో చెప్తూనే ఉంటాను కదా, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆ రోగ నివారణకి ఆయన దగ్గరికి వెళ్తే అసలు నీకు రోగం నయం చేసుకోవాలని ఉంటే కదమ్మా, నీకు రోగం నయం కాదు అన్నాడు. అదేంటి, నేను ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, ఎన్ని లక్షల కోట్ల డాలర్స్ నేను ఖర్చు పెట్టాను నా రోగం నయం చేసుకోవటానికి, నువ్వు అలా అంటా ఏంటి అన్నాడు. నువ్వు ఆలోచించుకో, నీకు రోగం నయం అవ్వాలని లేదు. కాదు, నాకు నయం అవ్వాలని ఉంది, నువ్వు ఏదైనా మెథడ్ చెప్పు. చెప్తాను నేను, రేపు పొద్దున్నే నువ్వు లేస్తావు మంచం మీద నుంచి, కానీ మళ్ళా మంచం మీద పడిపోతావు నువ్వు అన్నాడు. ఎందుకు పడిపోతాను నేను అంది. పాపం ఆవిడతో ఇలాగే ముద్ర లేదు చెప్పాడు. లేచింది. ఇదివరకు ఆవిడ నిద్ర లేవగానే భర్త కోటీశ్వరాలు, అది గుర్తుంచుకోండి మీరు. అంచేత భర్త, కొడుకులు, మన వాళ్ళు అందరూ రెడీగా ఉండి లేవదీద్దామా, కూర్చోబెడదామా అంతా. ఇవిడ లేచి కూర్చునేసరికి ఆవిడ లేడు అక్కడ ఆవిడని పట్టుకోవడానికి. బ్రష్ చేసుకోవాలంటే ముందు వేడి నీళ్ళు అక్కడ రెడీగా పెట్టి ఇక్కడ ఒక పాట్ తీసుకొచ్చి ఒక బల్ల పెట్టేసి చేసుకో. మరి ఇప్పుడు లేచింది కదా ఆవిడే బాత్రూమ్కి వెళ్ళకూడదు, చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇంతకంటే మంచం మీదే పడుకోవటానికి బాగుందండి, పడిపోయింది. నమ్మరు మీరు, మన మనస్సులు అంత మోసం చేస్తాయి. నిజంగా మీరు కష్టాల నుంచి బయటపడదలుచుకుంటే ప్రకృతి యొక్క ఆ సింపుల్ పాయింట్ మీరు వదిలేయగలిగితే అదే పోతుంది అక్కడి నుంచి. అది నీరు ప్రవహిస్తోంది, నాచు ఉన్నటువంటి నీరు వచ్చింది, మీరు పోవాలి అంటే ఏం చేయాలి? మీరు ఏం చేయగలి, ఆ నాచును పట్టుకోకండి. మీరు పట్టుకుంటే మీ చేతికి అంటుకుంటుంది. అది మీరు వదిలేస్తే ఆ కాల ప్రవాహంలో, ఆ టైం పీరియడ్లో గ్యారంటీగా అది కొట్టుకుపోతుంది. ఆ కష్టం గ్యారంటీ అది. కానీ మనం వదలం, అది ఆ నాచును పట్టేస్తాం. అది అందుకని నేను మీకు ఇచ్చినటువంటి ఫార్ములా అది సాధారణమైనటువంటి ఫార్ములా కాదు. గణేష్ గీతలో కూడా వరేణ్యుడు అనేటటువంటి రాజుకి మొట్టమొదట వినాయకుడు చెప్పినటువంటిది ఫార్ములా అదే. విష్ణువుకి జరుగుతోన్నది జరగని, నువ్వు అనవసరంగా దాని జోలిగాళ్లకు చూడండి, వదిలేసి ఏమవుతుందో. మీరు ఎంత అద్భుతమైనటువంటి శాంతి వస్తుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఒక్కసారి వదలటం అలవాటు లేక, అంతకంటే ఇంకేం లేదు. మీరు వదిలేసి చూడండి ఏమవుతుందో. ఇది చేస్తున్న వాళ్ళు ఈ ముద్రలు వేస్తే మీకే తెలుస్తుంది ఆ ప్రాణశక్తి, అపానవాయువు ఎలా కదులుతోంది. గ్యారంటీగా తెలుస్తుంది. నేను చెప్పాను కదా, నేను చేసి నా అనుభవంలోకి రాకుండా మీకు ఏది చెప్పను. నేను అనుభవంలోకి రాంది ఏదైనా చెప్పినప్పుడు నేను ముందే చెప్తాను. ఇందాక కుండలిని గురించి చెప్పాను కదా, మనం పైపైన చదువుదాం. నాకు తెలియదు అందులో ఏముందో, చూద్దాం పైపైన చదివి కలిసి ఏదైనా. కానీ ఇందులో నేను అనుభవంతో చెప్తున్నటువంటిది ప్రాణాపానో సమకృత్వ, కేవలము అర్థమైంది కదా. ఇదేంటిది? ప్రాణముద్ర. ఇది
అపాన ముద్ర. అది గుర్తుంచుకోండి ఆ పేర్లు. ఇంకో పుస్తకంలో ఇంకోటి ఏదో ఉండొచ్చు. దీన్ని ఇంకోసారి నేను ఇదే ఇందా చెప్పాక నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అదేగా ఇంతసేపు చెప్తున్నా. మీరు ఈ భావన లేని వాళ్ళు ఇది ఎలా ఉన్నా లాభం లే. ఈ భావన మీకు నిరంతరం ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మ్యాజిక్ అది. చిన్న ఉదాహరణ. ఎందుకు ఆ మ్యాజిక్ అని చెప్తున్నా అంటే 3 రోజుల కిందటే ఇది తెలిసింది నాకు. ఈ ముద్రలు నాకు 3 రోజుల కిందటే తెలుసు, అంతకుముందు తెలియదు. ముద్రలు తెలుసు, ఇంకో ముద్ర పేరుతో తెలుసు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. ఎంత నీరసంగా ఉందో మీకు తెలుసు కదా, ఎంత చికాకులో ఉండేవాడు. 5 నిమిషాల తర్వాత ప్రస్తుతం నీరసం మాత్రం లేదు నాకు, గ్యారెంటీ. ఇది వేసిన నీరసం ఉంది అంటే అర్థం కోటీశ్వరులు అంతే. దానికి నేనేం చేయలేను, గ్యారెంటీ అది. మీకు నీరసం పోకూడదు అనుకున్నాక ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ మిమ్మల్ని క్యూర్ చేయలేడు. ఈ మానసిక స్థితి దయచేసి గుర్తుంచుకోండి. మానసిక స్థితి లేని వాళ్ళకి అంత తొందరగా ఇది పనిచేయదు. పనిచేస్తుంది, టైం పట్టవచ్చు. ఎందుకంటే ఇంకా స్విచ్ ఆన్ చేశాక అది ఏదో ఒకటి వస్తూనే ఉంటుందిగా, రాకుండా ఎందుకు పోతుంది. కానీ ఈ మానసిక స్థితి వీక్నెస్ ఉన్న వాళ్ళకి వచ్చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, పరీక్ష రోజుల్లో వాటిలో నీరసంగా ఉందంటారు, వాళ్ళకి మాత్రం గ్యారంటీగా పనిచేస్తుంది. కానీ దాంతోపాటు ఓ మంత్రం ఏదో చెప్పండి మీరు, లేకపోతే ఇంతేనా అంటారు. ఏదో చెప్పండి, ఢామ్ ఢీమ్ ఢామ్ అని ఏదో చెప్పండి, ఇలా అనుకో అమ్మా. లేకపోతే ఇంతేనా, దీంతో ఇంత అవుతుందా అంటే నమ్మరు వాళ్ళు, కానీ అవుతుంది. అది నా అనుభవంలో చెప్తున్నాను. ఇదే ప్రతిరోజు సాయంత్రం కాదు, అదే రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా చేసుకోండి. వీలవుతే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకోండి. ఏ పనైనా చేయండి. నేను చెప్పాను కదా, మీరు ఏం పని చేస్తున్నారు అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మీరు న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, సిగరెట్లు కాల్చుకోకూడదు, దాన్ని ఒప్పుకోను నేను. టీవీ చూసుకోవచ్చు, హోంవర్క్ ఏదైనా ఉంటే పిల్లల చేత చేయిస్తూ ఉండొచ్చు. పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు చెప్తున్నంత వరకు వాళ్ళని ఇలా పెట్టుకోమనండి. సంథింగ్ లైక్ దట్. చెప్పింది అర్థమైంది కదా. 15 నిమిషాలు మాత్రం అందరూ వీలవుతే కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న చోట చేసుకుంటే అదొక రకమైనటువంటి గ్రిడ్ ఫార్మేషన్ అవుతుంది అని చెప్తున్నారు సైంటిస్టులు. అది ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. ఇది చేసుకుంటూ శ్వాసను గమనించుకుంటూ స్వాధ్యాయం పుస్తకాలని చదవటానికి ఈ వినాయక చవితి నుంచి మీరు సిద్ధ సంకల్పులు కండి. ఈ 1.5 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమీ మిగలకుండా చూసే బాధ్యత నాది. ఇంగ్లీషు, తెలుగులో. మిగతా భాషలు నాకు రావు, హిందీ ఒకటి వచ్చు. హిందీలో ఏదైనా ఉంటే చూద్దాం. ఇంచేత మీరు ఎంత తొందరగా నంచుకు తింటారు పుస్తకాలని అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు మీరు, సండేస్ కానీ 10:31 కూడా ఉంటే ఇది చూసుకోండి. మీరు ఇదంతా చేస్తూ మీ కుటుంబ బాధ్యతలు చేస్తూ హోంవర్క్ చేస్తూ మీకు ఒక చాలా చిన్న పని అప్పచెప్పాను. ఏంటి? సహస్ర కుండీ యజ్ఞాలు. 24,000 కుండీలు అనలేదుగా, సహస్ర కుండీలేగా. మీరు ఎక్స్పర్ట్స్. కానీ ఈ సహస్ర కుండీ యజ్ఞాలు నేను చెప్పినట్టు చేయాలి. మీరు 1000 కుటుంబాలని కాంటాక్ట్ చేయండి. ఆ 1000 కుటుంబాలే కావలసినవన్నీ సమకూర్చుకుంటాయి వాళ్ళ ఆశ్రమానికి. 1000 కుటుంబాలు సమకూర్చుకోలేకపోయాం, 10 కుటుంబాలు కలిసి ఏం చేస్తాం? 10 కుటుంబాలతో చేస్తాం. 10 కంటే తక్కువ మీరు చేస్తారని నేను అనుకోను. 10 మంది మీకు ఇప్పుడే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. ఆ 10 మందికి సరిపోయే షామియానా మాత్రం మీరు తయారు చేసుకోవాల్సిందే. మళ్ళీ దాన్ని మేము ఇంటికి తెచ్చుకుంటామంటే ఒప్పుకోం. అర్థమైంది కదా. ఇది బేసిస్ లో పెట్టుకుంటూ ఇంకాస్త తీవ్రతరం చేస్తాను. నేను చెప్పాను కదా, సెప్టెంబర్ వచ్చే నాటికి చాలా ఫాస్ట్ గా నేను కూడా మీ సాధనలో ఇన్వాల్వ్ అవుతాను. మీరు నాకు సరిపోరు. ఇప్పుడున్నటువంటి వాళ్ళకంటే కనీసం 40-50 రెట్లు మంది రావాలి. వచ్చినా సరిపోదు, కానీ సరిపెట్టుకుందాం. ఏం చేస్తాం? అంటించండి ఒక మహాజ్వాలగా మీరు చేస్తున్నటువంటి మంచి పని. సిగరెట్లు తాగటం నేర్పిస్తాం కదా, తాగుడు తాగటం నేర్పిస్తాం కదా, పాన్ పరాగ్ వేసుకోవటం నేర్పిస్తాం కదా, అలాగే ఇది నేర్పిస్తాం. అంతకంటే గొప్పది అనుకోకండి.
అలా అదుకు నేర్పించినా నాకు అభ్యంతరం లేదు. అంటించండి మనిషికి. కానీ అంటించటం అంటే జబర్దస్తిగా మీకు శక్తి ఉంది కదా అని వాళ్ళని కూర్చోబెట్టి, నాకు బాగా గుర్తు మా తాతగారు కాశీలో గంగా నదికి స్నానానికి తీసుకెళ్లారు. బాగానే ఉంది, గంగా నదిలో స్నానం చేయడం బాగానే ఉండేది. ఒక్కరోజు నచ్చలేదు నాకు ఈత కొట్టడం నేర్పిన రోజే నచ్చలేదు. తర్వాత మళ్ళీ నచ్చింది ఈత కొట్టడం వచ్చేసాక. కానీ స్నానం అయిపోగానే గంగా నది ఒడ్డుని కూర్చోబెట్టేవారు. అక్కడ పండాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తాటాకుతో చేసినటువంటి ఛత్రీలు ఉంటాయి, చూసి ఉంటారు మీరు సినిమాల్లో వాటిలో కూడా. అక్కడ గంగా నది ఒడ్డుని కూర్చోబెట్టేవారు నన్ను, మా చెల్లెల్ని. మా తమ్ముడు అప్పుడప్పుడు వచ్చేవాడు, చిన్నవాడు అప్పుడు బాగా. భగవద్గీత 18 అధ్యాయాలు చదవాల్సిందే, విష్ణు సహస్రనామం చదవాల్సిందే, హనుమాన్ చాలీసా చదవాల్సిందే, రామరక్షా స్తోత్రం చదవాల్సిందే. చదివాకే ఇంటికి వెళ్ళాలి. ఎంత తిట్టుకునేవాడిను నేను. ఏం లాభం, కొట్టేవారు ఆయన, లేకపోతే ఇంట్లోకి గెంటేసేవారు. నేను చేయలేదు అలాగా, బెదిరించేవారు. కానీ ఇప్పుడు ఐఎమ్ రీపింగ్ ద హార్వెస్ట్. కానీ ఆ పని మీరు మిగతా వాళ్ళకి చేయకండి. ఎందుకంటే నేను ఎన్ని తిట్టుకున్నానో నాకు తెలుసు కదా. మిమ్మల్ని ఇతరులు అలా తిట్టుకోవాలని నా కోరిక కాదు. ఆయన బలవంతం చెయ్యకపోయినా వాళ్ళకి ఆ గీత ఉంటే వస్తుంది ఆ నాలెడ్జ్. చెప్పటం వరకే మీ బాధ్యత, తిరిగి చెప్పటం మీ బాధ్యత. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, ప్రతిరోజు మన నిద్ర లేపుతాడు. మీలో ఎంతమంది మిమ్మల్ని సూర్యుడు నిద్ర లేపాడు అని గుర్తిస్తున్నారు చెప్పండి? 800 కోట్ల మంది మానవ జాతి శరీరధారులున్నాం ఎర్త్ మీద. ప్రతిరోజు సూర్యుడు మిమ్మల్ని నిద్ర లేపుతున్నాడు. సూర్యుడు ఉదయించకపోతే మీరు నిద్ర లేవలేరు, అది కూడా జాగ్రత్తగా గమనించుకోండి. కానీ ఎప్పుడైనా ఒక్కసారి బాసు కొంచెం లేటుగా రా అనైనా రిక్వెస్ట్ పడేశారా? మీకు తెలియదుగా ఆయన నిద్ర లేపుతున్నాడని. అంత సైలెంట్గా మీరు మిగతా వాళ్ళని ఈ మంట అంటించండి. అది నేను చెప్పింది. అంత సూక్ష్మంగా జాగ్రత్తగా ఆయన మన నిద్ర నుంచి లేపుతున్నాడు. ఏమీ డిస్టర్బ్ చేయడం అండి. అయినా మన నిద్ర ఎలా తెలియస్తున్నాము, మన కుటుంబ సభ్యులలో, మన స్నేహితుల్లో, వాళ్ళలో సైలెంట్గా చాప కింద నీరు లాగా ఇది తెలియజేయండి. వాళ్ళు మారటం ముఖ్యం కాదు, మనకి మనం మారటం ముఖ్యం. నేను మారితే యుగం మారుతుంది. నువ్వు మారకుండా అందరినీ మారిద్దామని పరిగెడుతూ ఉంటారు, అది తమాషా. ఆ పని మాత్రం మనం చెయ్యం. ఇది మనసులో గుర్తుంచుకుని చెప్పినవన్నీ మళ్ళా మీరు నెమరేసుకుంటూ, ఇవాళ సాయంత్రం నుంచే పుస్తకాలు తీసేసి దుమ్ము దులిపేసి, ఏ పుస్తకాలకి, విజ్ఞానం, సూక్ష్మీకరణ సాధన, కుండల్ని, ఆ బుక్లు లేకపోతే కొనుక్కోండి. ఇక్కడ ఉన్నాయా, స్టాక్ తెప్పించేసుకోండి, చూసుకోండి. కానీ ఆర్డర్ ఇవ్వకుండా స్టాక్ మీరు అనవసరంగా పెట్టుకోకండి. మనం నమ్మలేం మన వాళ్ళని. ఆర్డర్ ఇచ్చాక కావాలంటే స్టాక్ తెచ్చుకోండి. ఏదైనా ఆ సీరియస్నెస్ తెచ్చుకోండి. నాకు చాలా మందిని చూస్తాం, మా కొలీగ్స్లో, మా స్నేహితుల్లో, నాకు తెలిసినటువంటి కుటుంబాలలో 30,000, 40,000 పెట్టి రెసిడెన్షియల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తారు. 120 రూపాయల పుస్తకం, అది మాత్రం ఫ్రీగా దొరుకుతుందా ఎక్కడైనా అని నేను. అద్భుతమైనటువంటి యోగ విద్యకు ఆ మాత్రం ఖర్చు పెట్టండి మీరు. అదే నా కోరిక. ఇంతకీ స్వస్తి. ఒక్కసారి నడువు తిన్నగా ఉంచుకోండి. పొద్దున్న మీకు కార్యకర్తలు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. సూర్య నమస్కారాలు, దత్త ప్రదర్శనలు మీరు చేసిన తర్వాత 15 నిమిషాలు మీరు ఖచ్చితంగా శవాసనం వేసుకోవాలి. ఆ శవాసనం వేసుకుంటున్నప్పుడే ప్రేమ ధ్యానం వింటూ ఆ మానసిక స్థితిలోకి వెళ్ళాలి. వింటాం కాదు అది. ఆ ప్రేమ ధ్యానం ఉంది కదా క్యాసెట్, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వినండి. మీరు విన్న తర్వాత ఇంకా మీ అంతట మీరు ఆ ఆలోచన పరంపర తెచ్చుకోవాలి. అది కూడా కొత్తగా యాడ్ అయినటువంటి మార్పు మీరు గుర్తుంచుకోండి. అది కాకుండా 2 శ్లోకాలు యాడ్ అయ్యాయి యజ్ఞ విధానంలో. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసినే. మనలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి, దేన్నైతే నేను నేచర్ అంటున్నాను, అది ప్రామిస్ చేస్తోంది. జగద్గురువు అనేటటువంటి నామధేయంతో మన్మనాభవ, నా మీదే నీ మనసు పెట్టుకో, మద్భక్తో, నా మీదే నీ భక్తించుకో, మధ్యాజీమాం నమస్కురు, నాకే నమస్కారం చేయి. అంటే దండం పెట్టడం కాదు, మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు
తనకిచ్చేసే. ఇచ్చేస్తే ఏమవుతుంది? ప్రియోసిమే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను నీకు అంటే, నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివి కనుక. గుర్తుంచుకోండి, మీరు ఆ శ్లోకం చదివి ఆహుతులు వేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది మిమ్మల్ని వరించింది. ద కాల్ హ్యాస్ కమ్, ద డోర్ ఈజ్ ఓపెన్. పిలుపు వచ్చింది, తలుపులు తెరుచుకున్నాయి. మీరు లోపలికి వెళ్తారా వెళ్ళాలా మీ ఇష్టం అది. కానీ రావటం వచ్చింది, రాకపోతే ఆ మంత్రంతో ఆహుతులు వేయలేరు మీరు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే. ఇట్ ఈస్ ది ట్రూత్. సత్యం ఇది, ముమ్మాటికి నిజమే, ఇది అబద్ధము కాదు. చెప్తున్న దౌడు జగద్గురువు యొక్క వాక్ ఇది. ప్రతి జానే ప్రియోసమే. మళ్ళీ మళ్ళీ నువ్వు చెప్తున్నాను, యు నో ఇట్. ప్రతి జానే, తిరిగి తిరిగి తెలుసుకో. ప్రియోసమే, నువ్వు నాకు ఇష్టమైనటువంటి వాడు కాదు, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. మరి ఏం చేయాలి మీరు దానికోసం? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వేమీ గాభరా పడకు, నువ్వేమీ అధైర్యపడకు. ఇంచేత నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి, నాకు ఆ బాధ్యతలు ఉన్నాయి, నాకు చదువు రాదు, నాకు ఇదిగా ఉంది, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు సంస్కృతం రాదు, నాకు హిందీ రాదు, నాకు అది అర్థం కాదు, నాకు ఇది అర్థం కాదు, రకరకాలుగా మీరు చెప్పుకుంటారు. మా శుచ, నువ్వేమీ గాభరా పడకు. అన్ని ధర్మాలు నీకు తెలిసినా తెలియకపోయినా ప్రకృతికి వదిలే. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని పాపాల నుంచి ముక్తి ఇచ్చేటటువంటి బాధ్యత తంది. ఆ గ్యారంటీ ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎంత అదృష్టవంతులు మీకు అర్థం కావటం లే. తమాషాది, సదానందమూర్తిగా రాలేదు, వాళ్ళ అమ్మాయి రష్యాలో డాక్టరీ జరుగుతుంది. రష్యాకి వెళ్ళి వచ్చిన రోజు, రష్యాకి వెళ్ళింది 3 నెలలు 4 నెలల తర్వాత ఇండియా వచ్చింది. ఢిల్లీలో కాలు పెట్టి పడిపోయింది, కళ్ళమ్మని నీళ్లు కారుస్తూ. చిన్నపిల్ల, 18 ఏళ్ల పిల్ల. ఇప్పుడు 4వ సంవత్సరం వచ్చింది అనుకోండి మెడికల్. భారత భూమి యొక్క ఆ వైబ్రేషన్స్ మీరు విదేశాల్లో ఉండి వస్తే తెలుస్తుంది. చిన్నపిల్లలకి ఇంకా బాగా తెలుస్తుంది. మనకు అలవాటు అయిపోయింది ఇది. మా కాలేజీకి ఒకతను స్ప్రేయర్ తీసుకొచ్చాడు, పెర్ఫ్యూమ్ స్ప్రేయర్, మల్లెపూలు స్ప్రే చేశాడు. అది పిలిచాం, బాగుంది. తర్వాత మా ముక్కుకి ఏం తగల్లే. ఇదేం స్ప్రే అయ్యా అంటే అదంతేనండి, ముందు వస్తుంది తర్వాత తెలియదు అన్నాడు. సరే, ఈ లోపల అరగంట తర్వాత మా ఇంగ్లీష్ లెక్చరర్ ఎవడో వచ్చాడు, ఇదేంటి మల్లెపూలు వాసన ఇస్తుంది అన్నాడు. అలవాటు పడిపోతుంది ముక్కు. ఇంచేత జగద్గురువు యొక్క ప్రతిజ్ఞ, జగద్గురువు యొక్క ప్రేమ మీకు అందించిన ఆ ప్రేమలోనే ఉన్నారు కదా. తల్లిదండ్రుల్ని వదిలేసి ఒక్కసారి హాస్టల్ ఫుడ్ తింటే అర్థమవుతుంది పిల్లలకి అసలు ఇంట్లో ఎలా ఉంటుందో. అంచేత మీకు అది అర్థం అవటంలే. అంత పెద్ద గ్యారెంటీ, అంత పెద్ద అద్భుతమైనటువంటి అవగాహన మీకు వచ్చింది కనుక. కానీ 1.5 సంవత్సరాలు కబుర్లు చెప్తూ ఉంటే సరిపోదు కనుక కొంచెం యాక్టివ్ కండి. మీరు మాత్రమే కాదు, ఎన్ని కష్టాలుగా ఉన్నా, ఎన్ని బాధలుగా ఉన్నా మళ్ళీ మళ్ళీ రండి, నేర్చుకుని వెళ్ళండి. ఒక క్యాంపు నుంచి ఒక క్యాంపుకి, ఒక క్యాంపు నుంచి ఒక క్యాంపుకి మీలో మార్పు మీకు తెలియాలి. మీరు యోగ సాధనలు చేస్తున్నారు అని బయట వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్పండి. ఇందాక చెప్పాను కదా, అందరికీ చెప్పండి అంటే నా ఉద్దేశం అందరికీ చెప్పినా ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. భక్తులు కాని వాళ్ళకి, తపస్సు చేస్తున్న వాళ్ళకి ఇది చెప్పొద్దు అన్నాడు. ఇంకేంటే చెప్పినా దాని విలువ వాళ్ళకి తెలియదు కనుక ఇదంతా మనసులో ఉంచుకుని, నడువు నిటారుగా ఉంచుకుని, కళ్ళు మూసుకుని, మనస్సుని శ్వాస మీద పెట్టుకోండి. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇది మోర్ ఇంపార్టెంట్ నా లెక్చర్ కంటే. ఇప్పుడు నేను చెప్పింది చాలా ఇంపార్టెంట్. ప్రాణముద్రలో చేయించుకోండి, నిరంతరం వేసుకోవచ్చు కదా. మళ్ళీ మళ్ళీ నేనేం మీకు గుర్తు చేయక్కలే. ఎప్పుడైనా ప్రాణముద్ర అంటే ఏంటో చెప్పాను కదా, బొటకన వేలు, చిటికన వేలు, ఉంగరపు వేలు కలవటం. అర్థం కాకపోతే నా వేళ్ళని చూడొచ్చు మీరు. ఈ 2 వేళ్ళు కలవు. చూపుడు వేలు, మధ్యమ అంటే ఇదేంటంటారు, మధ్యమ అంటే మిడిల్ ఫింగర్ కలవదు. ఇది గోరు తగలకూడదు, గోరు నొక్కుకోకండి. ఇలాగా గోళ్ళు తగలకుండా ఆ వేళ్ల కొసలు తగులితే చాలు. గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. పని ఉన్న వాళ్ళు ఇప్పటికే ఆలస్యం అయిపోయి ఉండొచ్చు,
మధ్యాహ్నం వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళకి లేట్ అవుతుందేమో, అలాగ లేట్ అవుతున్న వాళ్ళు శాంతంగా మౌనంగా లేచి వెళ్ళిపోండి. కూర్చోగలిగిన వాళ్ళు మాత్రం నా రిక్వెస్ట్, గంటలు గంటలు కూర్చోండి. ఇక్కడ ఈ వాతావరణం యొక్క ప్రాముఖ్యత నేను చెప్పాను కదా, మీకు తెలీదు. వీలైన వాళ్ళు కూర్చుండిపోండి. అలాగా వీలు బట్టి ఇంట్లో పనులు ఉన్నాయి, పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు స్కూల్ నుంచో కాలేజీ నుంచో రావాలి, అలాంటి వాళ్ళు వెళ్ళండి. బాధ్యత మోర్ ఇంపార్టెంట్. అలాగే కూర్చోగలిగినంతసేపు కూర్చుని మెల్లిగా కళ్ళు తెరుచుకుని వెళ్ళిపోదురు. కానీ స్వస్తి.